ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని డుడుమ జలపాతం వద్దనున్న మార్చ్కండ్ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పవర్ స్టేషన్ షట్ డౌన్ చేసిన అనంతరం మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో పవర్ స్టేషన్ 2వ అంతస్తులో కార్మికులు చిక్కుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మంటలు దట్టంగా వ్యాపించాయి. పొగలు వ్యాపించడంతో ఎవరూ లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, అగ్ని ప్రమాదానికి కారణాలు ఏంటి? ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మచ్కండ్ జల విద్యుత్ కేంద్రం వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. గడిచినటువంటి కొద్ది రోజులుగా కూడా విపరీతమైనటువంటి వేడిమి ఉన్న కారణం చేత, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న కారణంతో స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం 11 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల మధ్య అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఏ రకమైనటువంటి ప్రాణ నష్టం కానీ ఎవరికి ఏ రకమైన గాయాలు కాలేదు. అందరూ కూడా ప్రమాదాన్ని గుర్తించి బయటకు వచ్చేయడం జరిగింది. కానీ చాలా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ముఖ్యంగా మొత్తం ప్రాజెక్ట్ నడిచేటువంటి విభాగాలన్నీ కూడా ఈ అగ్నికి ఆహుతైనట్టుగా తెలుస్తోంది. గతంలో 2007లో ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా చాలా భారీ ఆస్తి నష్టం జరిగింది. మొత్తం 120 మెగావాట్ల శక్తి కలిగింది ఈ మచ్కండ్ జల విద్యుత్ కేంద్రం. డుడుమ జలపాత ప్రాంతంలో ఉంటుంది. మొత్తం 6 భాగాలుగా ఉంటుంది. 17 మెగావాట్లుగా 3 విభాగాలు, 23 మెగావాట్లుగా 3 విభాగాలు, మొత్తం 6 విభాగాలు పనిచేస్తున్నాయి. ఒక్కసారిగా 11 గంటల ప్రాంతంలో విపరీతమైనటువంటి వేడిమి రావడం, ఆ వేడిమి వచ్చిన ఫలితంతో సబ్ స్టేషన్ లో, ప్రధానమైన సబ్ స్టేషన్ అంటే విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్రధానమైన సబ్ స్టేషన్ లో మంటలు వ్యాపించాయి. అయితే ప్రస్తుతం మంటలను అదుపు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఆస్తి నష్టం అయితే భారీగా జరిగింది. ఏ రకమైన ఎవరికి కూడా ఏ విధమైనటువంటి గాయాలు కాలేదు. అందులోనంటే చూసుకున్నట్టయితే కొంచెం ఆ సమయంలో తక్కువగా ఉన్నారు, అంటే సిబ్బంది కూడా తక్కువగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడం కొంత ఊపిరి పీల్చుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే మచ్కండ్ జలాశయం సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే విద్యుత్ శాఖ చెందినటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఈ అంశాన్ని పూర్తిగా సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గాయాలైతే ఎవరికి కాలేదు. సిబ్బంది అంతా కూడా ప్రమాదాన్ని గుర్తించి కొంత బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మచ్కండ్ జల విద్యుత్ కేంద్రం దగ్గర పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. సంబంధించిన విభాగాలు కానీ ఇతర ప్రధానమైనటువంటి సబ్ స్టేషన్ల అగ్నికి ఆహుతైన వాటిని అదుపు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ధన్యవాదాలు.